సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కేసినేని నాని ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్టు పెట్టారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. నా రాజకీయ ప్రయాణానికి స్వస్తి పలుకుతున్నాను. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపంగా భావిస్తున్నాను. విజయవాడ ప్రజల స్థైర్యం, దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిచ్చారు. వారి తిరుగులేని మద్దతుకు తాను ప్రగాఢ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నేను రాజకీయ రంగానికి దూరంగా ఉన్నా. విజయవాడపై నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో జ్ఞాపకాలు, వెలకెట్టలేని అనుభవాలతో నా తదుపరి జర్నీ మొదలు పెడుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడనున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు 10 ఏళ్ల పాటు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. కాగా కేసినేని నాని మొదటగా 2008 అక్టోబరు 26న ప్రజారాజ్యం పార్టీలో చేరాడు. అందులో 3 నెలలు మాత్రమే పనిచేశాడు. 2009లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 సాధారణ ఎన్నికలలో విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందాడు. 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి అదే నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తన తమ్ముడు కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకపోవడంతో 2024 జనవరి 10న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన తమ్ముడి చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుంటున్నట్టు ప్రకటించాడు.